హాయ్ అండి. ఇప్పుడు మనం ఒక డే సెకండ్లో ఒక చిన్న ట్రిక్ చూద్దాం. ఏమని చూసినారంటే బొగ్గులు చాలామంది అంటించడానికి చాలా అవస్థ పడుతూ ఉంటారు. అదే ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఇది వచ్చి కర్పూరాన్ని ఇలా పెట్టేసి ఇలా మధ్యలో పెట్టినాము అండి, బాగా మండుకుంటుంది. చాలామంది కిరోసిన్ పోస్తారు, పెట్రోల్ పోస్తారు, డీజిల్ పోస్తారు. ఏది పోసినా అది అంటుకోకుండా చాలా సతాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకుంటే విత్తిన్ ఆ కర్పూరం అయిపోయే లోపల బాగా మనకు బొగ్గులంతా రగులుకునేస్తాయి. ఆ తర్వాత మనకు సింపుల్గా మనం వెళ్ళిపోయి ఆడ పెట్టేసినామంటే సరిపోతుంది. చూడండి, అది చూడండి ఎలా అంటుకునిందో. మనము మస్ట్ పిల్లలకి వచ్చి హీట్ కంపల్సరీ. చాలా అంటే ఎంత హీట్ పెడతామో మనకు అంత వెయిట్ వస్తుంది, మనకంత గ్రోత్ బాగుంటుంది. చాలామంది కష్టపడతారండి ఈ బొగ్గులు ఎలా అంటించేది. అయ్యో, మరి ఈ వానాకాలం వచ్చిందంటే ఇంకా కష్టం. ఇది అంటుకోదు, బొగ్గులన్నీ తడిచిపోతాయి, టెన్షన్, ఎండ ఉండదు, అంటించుకొని ఉండదు, ఇవంతా ఉంటాయి. నేను నేచురల్గా తీస్తూ ఉన్నానండి, నా ఒక లాంగ్వేజ్లో. కొంచెం తప్పుగా అనుకోకుండా చూసుకోండి.